మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీలో మన తెలంగాణకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టుకు సంబంధించిన అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది అవగాహన అనేది ఉంటుంది. సో పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు. మనం ఒక పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఆ పోస్ట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే అప్పుడు మనకి ఆ పోస్ట్ వస్తుందా లేదా, లేకపోతే మనం అప్లై చేయాలా లేదా, ఒకవేళ అప్లై చేస్తే హార్డ్ వర్క్ చేసి చదవాలా లేదా అనేది పరిపూర్ణమైన మీకు ఒక అవగాహనతో ముందుకు వెళ్తే ఎస్ దెర్ ఇస్. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కొంత ఉండాలి మన దగ్గర, లేకపోతే లేదు. ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, అప్పుడు ఏం చెప్తారు? సో దిస్ ఇస్ ద ఓకే. ఎనీహౌ మనం పిఆర్ అకాడమీ నుండి హైకోర్టుకు సంబంధించిన అన్ని రకాలమైనటువంటి ఇన్ఫర్మేషన్ మేము అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే హంబల్గా మీరు పిఆర్ అకాడమీకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి, వీడియోని మరి కొంతమంది షేర్ చేయండి. కానీ కొత్త వారైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఈ వీడియోలో దేని గురించి తెలుసుకుందాం సార్ అంటే, కాపిస్ట్కి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్లో ఉన్నాడు. ఆల్రెడీ కాపిస్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించాను. ఇది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టుకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సో రైట్, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాపిస్ట్ అనే పోస్ట్కి సాలరీ ఎంత ఉంటుంది అంటే 24,208 నుంచి 72,850 వరకు సాలరీ అయితే మీకు వస్తుంది. సో ఏ పోస్ట్ అమ్మా? కాపిస్ట్ అనే పోస్ట్. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు కారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో అప్లై డేట్ ఇది అందరికి ఒకేలాగా ఉంది. జాన్ 8 నుండి అప్లై చేసుకోవచ్చు, 31st లాస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ సర్టెన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే వారికి ఫెబ్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేట్. మంచి పని చేశారండి. సో వీరికి టోటల్ అప్లికేషన్ ఎన్ని వస్తున్నాయి, వారికి ఎన్ని వస్తున్నాయి అనేది డీటెయిల్గా తెలుస్తుంది కాబట్టి సపరేట్ చేశారు. సో టోటల్గా పోస్టులు ఎన్ని ఉన్నాయంటే హైకోర్టులో ఇక్కడ కాపిస్ట్కి సంబంధించిన హైకోర్టులో టోటల్గా 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులలో 6 పోస్టులు విమెన్కి ఇవ్వడం జరిగింది, 6 పోస్టులు విమెన్కి ఇవ్వడం జరిగింది. 10 పోస్టులు ఏమో మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్. సో ఇక్కడ అందరూ ఎలిజిబిలిటీ కింద ఉంది. సో ఓసీ అయితే ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5 దాంట్లో ఒకటేమో ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అయితే 2 ఒకటి ఉమెన్. అలాగే లోకోమోటర్ డిజబిలిటీ అయితే 1, బీసీఏ 2 రెండిట్లో ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీబీలో 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీడీ 1 అక్కడ మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ అప్లై చేయవచ్చు. బీసీఈలో ఒకే ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎస్సీకి అయితే 2 పోస్టులని, 1 ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీకి 1 పోస్ట్ ఉంది, అది విమెన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు ఒక డిస్ట్రిక్ట్ చెప్తాను. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ గురించి నేను మాట్లాడేది, లేకపోతే రంగారెడ్డి మా ఓన్ జిల్లా రంగారెడ్డి గురించి నేను మాట్లాడుతాను. ఈ రంగారెడ్డి గురించి నేను మాట్లాడేటప్పుడు రంగారెడ్డిలో బీసీబీకి పోస్ట్ లేదు, ఓకే, లేదా బీసీడీకి పోస్ట్ లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు బీసీబీకి ఈ 2 జిల్లాల్లో పోస్ట్ లేదు, బీసీసీకి లేదు, అలాగే బీసీడీకి లేదు, లేదా ఎస్సీకి లేదు పోస్ట్. అప్పుడు ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ కోర్టులో లేదు, కరెక్టే, కాపిస్ట్. అప్పుడు నేనేం చేయాలి? హైకోర్టులో పోస్ట్ ఉందా లేదా చూడాలి. హైకోర్టులో పోస్ట్ ఉండేటప్పుడు అప్లై చేయాలి. ఉంది కదా, ఇక్కడ పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది, కమ్యూనిటీలో ఉంది, కాబట్టి నేను అప్లై చేయాలి. ఇప్పుడు పోటీ ఎలా ఉంటుంది? డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలా ఉంటుందో హైకోర్టులో కూడా పోటీ ఎలాగా ఉంటుంది, కాకపోతే మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. మరి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒక 4-5 మార్కులు ఇటు అటు తేడా ఉంటుంది. సో ఆ 4-5 మార్కులు మీరు సంపాదించడానికి ఈ 4 నెలలు మీరు కానీ శ్రమించి సరిగ్గినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెడితే ఖచ్చితంగా ఉద్యోగం ఇది అవుతుంది. ఇది మీరు గమనించాల్సిన విషయం. అయితే మీరు ఇప్పుడు టోటల్ పోస్ట్ తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఖచ్చితంగా ఏ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఈ కాపిస్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతామంటే ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ. ఏటి ఉండాలమ్మా? ఎనీ డిగ్రీ ఉండాలి. ఏటి ఉండాలి? ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఓకే. సో నెక్స్ట్, మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ 45 words per minute. సో డిగ్రీతో పాటు చూసారా, డిగ్రీతో పాటు ఓకే
హైయర్ గ్రేడ్ అనేది ఉండాలి. ఎటు ఉండాలి? హైయర్ గ్రేడ్ అనేది ఉండాలి. ఈ హైయర్ గ్రేడ్ ఏంటంటే 45 words per minute. ఓకే, the candidate who have higher than a prescribed academic technical qualification in shall submit the concerned certificate time of the certificate verification. Certificate verification time లో ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ గురించి ఎస్, జూలై 1వ తేదీ నాటికి మనకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ 34 సంవత్సరాలకి మించి ఉండకూడదు కదా. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 5 సంవత్సరాలు కన్సిడర్ రిలాక్సేషన్ ఇస్తున్నారు కాబట్టి 39 years వరకు అవకాశం ఉంది. అదే పిహెచ్ అయితే 10 years ఇస్తున్నారు కాబట్టి 44 years వరకు అవకాశం అయితే ఉంది. సో ఇది అందరికీ తెలిసినటువంటి అవగాహన. సో నెక్స్ట్ రిజర్వేషన్ ఏ కేస్ట్కి ఉంది? ఎస్టీకి, ఎస్సీకి, బీసీకి, ఎకనామికల్ వీక్వర్ సెక్షన్, పిహెచ్ ఖచ్చితంగా 40% ఉంటేనే రిజర్వేషన్ లభిస్తుంది, లేకపోతే లేదు. ఇది గమనించాల్సింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అయితే మన డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టుకి ఉన్నటువంటి చిన్న డిఫరెంట్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఏంటంటే ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, హైకోర్టులో ఎగ్జామ్ ఉంటుంది. మరి అక్కడ ఎగ్జామ్ వేరు, ఎక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ 40 marks అని చెప్పారు. సో ఈ వీళ్ళకి ఏంటంటే సిబిటి 40 marksకి ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ స్కిల్ టెస్ట్ వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే 40 marksకి ఉంటుంది. ఓకే, విల్ బి దిగి. మరి 20 marks ఏంటి ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ఉంటుంది 20 marks. ఇలా టోటల్గా 100 marks ఉంటుంది. ఇది ఓల్డ్ ప్యాటర్న్. ఓకేనండి. అయితే ఈ 40 marksకి ఏంటి ఉంటుంది అంటే ఇక్కడ 40 marks సిబిటి కదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ 40 marksకి జీకే అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టులు కలిపి 40 marks ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ కెరీస్ 1 mark అంటే 40 questions వస్తుంది, 40 marks. ఇది మనకి స్కిల్ టెస్ట్ అయితే 15 నిమిషాల్లో ఎగ్జామ్ అవుతుంది ఈ స్కిల్ టెస్ట్. ఓకేనండి. మరి 40 minutes ఈ విల్ బి 40 minutes. ఇది కూడా 40 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. సిబిటి అయితే 40 minutesలో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇలా టోటల్గా జరుగుతుంది. స్కిల్ టెస్ట్ 40 marks 15 నిమిషాలు ఇస్తారు, అది 40 నిమిషాలు. మరి క్వశ్చన్ పేపర్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది అంటే డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇది దీని ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అదే డిస్ట్రిక్ట్ కోర్టుకి అయితే వీరికి అవసరం లేదు. ఓకేనండి. కానీ కాపిస్ట్, టైపిస్ట్ స్టేట్ లెవెల్లోకి అయితే అవసరమైతే ఉంది. క్లియరా? నెక్స్ట్ సో వీరికైతే సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు ఏంటంటే ద అప్లికేషన్ హూ ఆర్ బిలాంగ్ టు ది మరి ఓసీ, బీసీ అయితే 600 rupees ఉంటుంది. రిమైన్ వరకు అయితే 400 ఉంటుంది. సో ఎస్టీ, ఎస్సీ అలాగే ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్ అయితే 400 rupees అయితే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ మనం మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అంటే మనం ఇప్పుడు జరిగినటువంటి సిబిటి, ఓకేనండి, సిబిటిలో 40 marks ఎక్కడ మెరిట్ లిస్ట్ తీస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్, ఈ స్కిల్ టెస్ట్ ఏదైతే 40 marks ఉందో వీళ్ళు ఈ రెండిట్లో, తర్వాత ఈ రెండిట్లో వచ్చిన వాళ్ళందరికీ మార్క్స్ 80 marks వచ్చిన వాళ్ళందరికీ ఓవరాల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓవరాల్ ఇంటర్వ్యూలో 20 marks, టోటల్ 100 marks. ఇప్పుడు ఈ 100 marksలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు, వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు, అప్పుడు వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏటేటి ఉండాలనేది దానికి సపరేట్గా మనం వీడియో చేసి పెడతాం. నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్, అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది. అయితే ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు 2 విధానాలు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. అన్నిటి రూల్ ఒకటే పెట్టారండి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటంటే ఓటీపీఆర్ అంటారు, మరి పార్ట్ బి ఏంటంటే అప్లికేషన్ ఫామ్. ఓటీపీఆర్ ఏంటంటే మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్కి సర్టిఫికేట్ అన్నిటి స్కాన్ చేసి మీ మొబైల్ ద్వారా ఐడి, ఒక నంబర్ ద్వారా ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఐడి జనరేట్ అయిన తర్వాత సెకండ్ది ఏంటంటే పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. తర్వాత మీరు ఒక మెయిల్ క్రియేట్ చేయాలి, మీ మెయిల్ మాత్రమే ఇవ్వాలి. అక్కడ కంప్యూటర్ సెంటర్ వాడితే మెయిల్ మాత్రం ఇవ్వకండి, మీ మెయిల్ ఇవ్వాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి.
పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇవి 3 ఖచ్చితంగా భద్రంగా మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండేమా, 40 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే ఎగ్జామినేషన్ లేదు, హైకోర్టుకు అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. రైట్. సో ఈ 40 మార్క్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్క పర్సన్కి అయితే యూజ్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈ 40 మార్క్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన పిఆర్ అకాడమీలో అయితే ఉంది. పర్చేజ్ చేయండి, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.